హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ వెహికల్ వచ్చేసి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ఏ ప్లస్ వెహికల్ వచ్చేసి ఎస్ వేరియంట్, డీజిల్, సన్ రూఫ్ వెహికల్ సార్. సెకండ్ ఓనర్ 1,00,000 కిలోమీటర్ తిరిగింది సార్. విత్ షోరూమ్ ట్రాక్ రికార్డ్ ఉంది. సెకండ్ ఓనర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. వెహికల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్టయితే 2020 నవంబర్ సార్. రిజిస్ట్రేషన్ వచ్చేసి జనవరి 2021లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2036 జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది. ఏప్రిల్ 2026 వరకు వెహికల్ యొక్క ఫుల్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. ఒకసారి వెహికల్ మొత్తం వీడియోలో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు. సార్ బంపర్ టు బంపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ చూడండి కొద్దిగా. సార్ బంపర్ పైన ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదండి. మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. ఫ్రంట్ గ్లాస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ యాప్రాను, ఏబిఎస్, వెహికల్లో ఈబీడీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ సార్. షోరూమ్ నుంచి వచ్చిన బ్యానెట్టే ఉంది, ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. బాయ్ ఒక బార్ చాలు గారు గాడి చూసుకోవచ్చు. ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సార్. చాలా నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ పొజిషన్. थोड़ा रेस बढ़ाओ गाड़ी का, एसी चालू करो. బస్ ఆఫ్ కర్ దో భయ్యా. చూసుకోవచ్చు సార్. ఇది 1497 క్యూబిక్ కెపాసిటీ సార్. 1.5 లీటరు డీజిల్ ఇంజను. మంచి మైలేజ్ కూడా ఉంటుంది సార్. సార్ వెహికల్లో 4 ఎలాయ్ వీల్స్ వస్తాయి. ఎలాయ్ వీల్ కూడా మేజర్ వర్క్, స్క్రాచెస్ అయితే ఏం లేవు సార్. టైర్ల పొజిషన్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సస్పెన్సర్ కానీ, ఫ్రంట్ అప్రాన్ ఫెండర్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదండి. టైర్లు చూసుకోవచ్చు సార్. 100కు 80 నుంచి 90% టైర్ కండిషన్లో ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు. ఫ్రంట్ బంపర్ పైన స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. బంపర్ కూడా ఒకసారి టచ్ అప్స్ అయింది సార్. గ్లాసులు చెక్ చేసుకోవచ్చు అండి, కంపెనీ గ్లాసులే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ కూడా అంతే ఉంది సార్. కంపెనీ ఎలాయ్ వీల్స్ ఉంది. వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి సార్ సేఫ్టీ పరంగా. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు అండి, కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి. ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంటుంది. సన్ రూఫ్ వెహికల్ సార్. డాష్ బోర్డ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. డోర్ ప్యాడ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి సార్. ఒక్కసారి ఇంటీరియర్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుందండి. చూసుకోవచ్చు సార్ పిల్లర్స్. రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవండి. ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ సార్. తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది. వెహికల్లో రేర్ ఏసీ కూడా ఉంటుంది. టాప్ అండ్ వేరియంట్. గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయిందండి. సారీ, 2020లో వచ్చిన గ్లాసే ఉంది. డిఫోగర్ ఉంటుంది బ్యాక్ సైడ్ విత్ వైఫర్ ఉంటుంది. వెహికల్లో రివర్స్ కెమెరా ఒకటి ఉంది. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి సార్. స్టెప్నీ టైర్ 100కి 50% ఉంది సార్. టూల్ కిట్స్ ఉన్నాయి అవైలబుల్లో. డిక్కీలో ఎటువంటి రస్ట్ అనేది ఫామ్ కాలేదండి. చాలా పర్ఫెక్ట్ ఉంది. ఈ టైర్ ఒక 70% ఉంది సార్. టాటా కంపెనీ ఇలా వీల్సే ఉన్నాయి.
గ్లాసులన్నీ కంపెనీ కోడింగ్తోనే ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. పుష్ స్టార్ట్ వెహికల్ కదా, టాప్ ఎండ్ వేరియంట్. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెహికల్ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా పిల్లర్ కూడా చెక్ చేసుకోవచ్చు. టీఎస్ రిజిస్ట్రేషన్ సార్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది సార్. వెహికల్ వచ్చేసి పుష్ స్టార్ట్ వెహికల్. రీడింగ్ చెక్ చేసుకోవచ్చు అండి. హైవే మైలేజ్ వచ్చేసి 17-18+ ఉందట. మనకు సిటీలో అయితే చెప్పలేము సార్. ఇక్కడ మనకు సిటీ మోడ్, ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంది. మనకు సిటీలో అయితే సిటీ మోడ్ యూజ్ చేయాలి. నార్మల్గా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న కాడ అయితే ఈకో మోడ్, హైవే టు హైవే అయితే స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేయాలి సార్. వెహికల్లో సన్ రూఫ్ ఉంది. చూసుకోవచ్చు. సన్ రూఫ్ సెటర్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. వెహికల్లో రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది. ఆటోమేటిక్ వెహికల్ సార్, చూసుకోవచ్చు. ట్రాన్స్మిషన్లో కూడా ఎటువంటి వర్క్ అయితే లేదండి, పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది సార్. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్, కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది సార్ వెహికల్లో, చూసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది, చిల్డ్ ఉంది. ఓకే సార్. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్లో ఉంది ప్రజెంట్, స్మార్ట్ సెన్సర్ కీ. ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి. తెలంగాణ స్టేట్ జగిత్యాల్ సార్. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాము, ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెహికల్ అనేది చూసుకున్న తర్వాత ఏదైనా ఫైనల్ అనేది మాట్లాడదాం. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 8,50,000 చెప్తున్నారు సార్. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఓకే, ఎవరైనా వచ్చే ముందు నాకు ఫోన్ చేసి రండి. 2020 నవంబర్ 2021 జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్. 2036 జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వెహికల్ వచ్చేసి డీజిల్. మైలేజ్ పరంగా కూడా మనకు 17-18 అయితే ఇస్తుంది సార్ మైలేజ్ పరంగా. సన్ రూఫ్ వెహికల్, ఆటోమేటిక్, XZA+S వేరియంట్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.